ఈ గ్యాట్లోకి అయితే వేయాలము నేను ఇవన్నీ మాత్రలు ఇచ్చి హైదరాబాద్ ఫ్రెడ్ చికెన్ అనమాట. రివ్యూ చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో ఈరోజు పొద్దున్నే ఎక్కడికి వచ్చామంటే కన్నుకు అయితే కూరగాయలు ఉన్నాయి మామ. సో మనకి చిన్న సంత నడుస్తుంది, అక్కడికైతే వెళ్ళిపోయాము పొద్దున్నే. అయితే సావదకి వేస్తున్నారా మరి? చూడండి ఇక్కడ మనకు వచ్చింది అయితే ఎవరిపడికి అనమాట. మనకి అయితే మా ఊరు నుండి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది మామ. ఇది అయితే ఈ రకంగా మంచి పడుతుంది పొద్దున్నే. వాళ్ళు ఒక 20 కేజీస్ అయితే అయినాయి. 40 రూపీస్తో అయితే అమ్మేసినాము. ఎంత అయితే కమెంట్ చేయండి మామ, మొత్తం అయితే కలిసి. సో టైం అయితే 7 అట్లా అవుతుంది మామ. సో పొద్దున్న ఆవులకి ఏమీ ఎలాంటి వరిగడ్డి ఉంటుంది మామ. సో ఇది పెరిగేసి మనం దానికి వేయాలన్నమాట. ఇదైతే చాలా 5 years పైన అవుతుంది. సో ఇదైతే మొన్న కొత్తగా వేసింది మామ. ఒక 1 month కూడా కాలేదులే. మొన్న మీకు చూపించా కదా మామ. సో ఆ గడ్డి ఏదన్నమాట మొత్తం ఇట్ట కట్టుకొని వచ్చేసి ఇక్కడ పైన వామ్ పైన అయితే పెట్టేసాము. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో టైం అయితే ఆల్మోస్ట్ 7 అవుతుంది. సో అందుకనే పొద్దున కాబట్టి ఆవులకి ఏదో ఒకటి అందుకని చెప్పేసి ఇది ఎండుగడ్డి వరకొసు అంటారు. సో మనం బియ్యం ఉంటుంది కదా మాకు, సో ఆ గడ్డి అనమాట. ఇది అయితే 5 years అవుతుంది. ఇదైతే మొన్న వేసింది, కొత్తదే ఉంటుంది మామ. సో మొత్తానికైతే అయితే పెరిగేసాం. అది ఈ గ్యాట్లోకి అయితే వేయాలము. నార్మల్గా బయట వేస్తే ఏమవుతుంది అంటే మొత్తం బయట పడిపోతుంది అనమాట. సో అందుకని ఇట్లా మొత్తం దీంట్లోకి ఇట్లా అది పెడితే వాటికి తిండికి కూడా బాగుంటుంది మామ. ఆ దూడ వచ్చేసి దీన్నేమో మొన్న పుట్టింది. ఆల్మోస్ట్ ఒక 4 months అయితే అవుతుంది. తర్వాత మా ఆవుకైతే కాస్త ఒంట్లో బాగాలేకుంటే, అంటే కాస్త జ్వరంగా ఉంది మామ. సో అందుకని వెటర్నరీ డాక్టర్కి అయితే ఫోన్ చేసి రమ్మన్నాము. ఒక ఇంజెక్షన్ అయితే దానికి వేయాలి మామ, ఎందుకంటే కాస్త ఫీవర్ ఎక్కువగా ఉంది. మనం ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాము మామ. ఎందుకంటే మా అవ్వకైతే కాస్త ఒంట్లో బాగాలేదనమాట. సో అందుకని చెప్పేసి పక్కలో ఉన్న టౌన్లో ఉన్న చిన్న క్లినిక్ అయితే వచ్చేసాము. సో అది ఊళ్ళో ఉంటే అది పోతే ఇది పోతుంది, మొత్తం చాలా తిరగాల్సిన ఉంటుంది మామ. ఏం చేయలేము. ఏంటికి పోగులు మింగేది బలంగా పెట్టింది. సరే రేపు పదం అయితే తర్వాత ఈవినింగ్ అయితే బోర్ కొడుతుందని చెప్పి నేను ఇక మా ఊరి బ్రో అన్న కలిసి అయితే పక్కన టౌన్కి అయితే వెళ్ళిపోయాం మామ. ఇది మా కోతకోట్ల ఫేమస్ అనమాట, నిప్పట్ మసాలా అంటారు. సో అదైతే ఒక్కొక్కరు ఒక ప్లేట్ చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ ఇక మిరి మిక్చర్ బొరుగులు అంటారు మామ. సో వీటిని కూడా ఒక ప్లేట్ అయితే చెప్పుకున్నాము. న్యూ ఇయర్ రోజు ఏదో తిందామని చెప్పి కప్ కట్కి ఇక్కడ చూడండి, షాప్ పేరు ఏముందో, హెచ్ఎఫ్సి అంటే హైదరాబాద్. నాతో పాటు మా ఆయన అయితే దొడుకొచ్చిన చూడను. ఆర్డర్ ఏం పెడదామా, ఏం చెప్పేది ఏందో మరి. చికెన్ బర్గరు, చికెన్ హాట్ అండ్ స్పైసీ చికెన్ బర్గరు, పనీర్ బర్గరు. ఆర్డర్ అయితే చెప్పిన తర్వాత చూపిస్తాం ఏం చెప్పినామని చెప్పి. ఏది ఆర్డర్ వచ్చేసింది మామ. 2 వెజ్ బర్గర్ అయితే చెప్పినాము. చాలా వేడిగా ఉంది. సో తినేసి చెప్దాం. దీని కాస్ట్ అయితే ఇది 70 మామ. అది దీని లోపలైతే ఒక చికెన్ నగెట్, ఒక క్యాప్సికమ్, ఎర్రగడ్డ, ఇంకా ఏమేమో మైనస్ అదే తిన్నారు. చూద్దాం, తిందాం. సప్పగా ఉంది. ఎట్లుందా?
అందుకే సాస్ వీడియో ప్యాకెట్ చేసుకుంటాను కదా. అందుకే సాస్ ప్యాకెట్ వేసుకున్నారు మా. ఎవరెవరు హెచ్ఎఫ్స్లో తిన్న తర్వాత అయితే ఇక లేట్ అవుతుంది, చీకటి పడుతుందని చెప్పేసి మేమైతే ఇంటికైతే బయలుదేరి వచ్చేసాం మామ. సో ఈ వీడియోకైతే ఇంతే మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ మామ, టాటా. ఎంజాయ్ పండగ అబ్బా ఆరు